హాయ్ హలో ఆదాబ్ నమస్తే. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ హ్యాపీగా ఉన్నానండి. ఈరోజు మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరితో ఒక చాలా స్పెషల్ హార్ట్ వార్మింగ్ మూమెంట్ షేర్ చేసుకోవడానికి వచ్చాను. అదేంటంటే మా అర్హాన్ మొక్తబ్ ఫంక్షన్ అండి. దీన్ని చాలామంది బిస్మిల్లా ఫంక్షన్ అని కూడా పిలుస్తారు. బిస్మిల్లా ఫంక్షన్ అంటే ఏంటి, ఎందుకు ఇంత స్పెషల్ అంటే ఈ వీడియో మొత్తం చూడాల్సిందే అండి. మీరు ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వెల్కమ్ టు అర్హాన్ మొక్తబ్ సెలబ్రేషన్ అండి. ఇది మాకు చాలా ఇంపార్టెంట్ అయిన డే అండి. ఎందుకు అంటారా, ఈ ఫంక్షన్ని మేము చాలా సింపుల్గా అందంగా దగ్గరుండి మరి అన్నీ మేమే చూసుకున్నాము. ముఖ్యంగా మేము ఒక అందమైన బ్యానర్ అయితే తయారు చేయించామండి. ఇది మా అర్హాన్ మొక్తబ్ ఫంక్షన్కి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అని చెప్పొచ్చు. డెకరేషన్ కోసం మేము బయట వారిని ఎవరిని పిలవకుండా మేమే స్వయంగా అన్నీ చేసుకున్నాము. ఇది మాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మేమైతే కొన్ని రెడ్ రోజెస్, కొన్ని బంతిపూలు, కొన్ని లిల్లీస్, మరి కొన్ని రకాల ఇతర పూలతో మా ఇంటిని అయితే బ్యానర్ చుట్టూ కొంచెం అలంకరించాము. ఈ పూల అలంకరణతో ఇల్లంతా చాలా అందంగా మంచి సువాసన భరితంగా అయితే తయారైంది. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా, మన కళ్ళకు ఎంతో ఇంపుగా అని అనిపించింది. ఇంకోటి ఏంటంటే, అంతేకాదు మేము ఆన్లైన్లో అర్హాన్ పేరుతో ఒక నేమ్ బోర్డ్ని కూడా ఆర్డర్ చేశామండి. అది చూడడానికి చాలా అందంగా అనిపించింది, చాలా అందంగా ఉంది. మీకు ఈ వీడియోలో అట్లా అనిపిస్తుంది కానీ నిజంగా అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. మేము స్వయంగా అది కస్టమైజ్ చేయించాము. ఇక స్వీట్స్ విషయానికి వస్తే, ఏ పండుగైనా, ఏ శుభకార్యమైనా, ఏ మతంలో అయినా సరే అండి, స్వీట్స్ లేకుండా అస్సలు ఫంక్షన్ అనేది పూర్తవ్వదు కదా. సో మన ఇండియన్ ట్రెడిషన్స్లో స్వీట్స్కి ఉన్న ప్లేసే వేరు. నిజంగా స్వీట్స్ లేనిదే ఏ ఫంక్షన్కి కూడా కళ ఉండదు. సో అట్లాంటిది ఈ ఫంక్షన్కి ఈ స్వీట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పర్టికులర్గా ఈ స్వీటే చేపిస్తాము ఎవరైనా సరే. సో ప్రత్యేకమైన ఈ స్వీట్ని మేమే స్వయంగా బాలాజీ స్వీట్ షాప్లో ఆర్డర్ ఇచ్చి చేపించాము మరి. సో ఇదొచ్చి లడ్డు అండి. ఎస్, ఈ బిస్మిల్లా ఫంక్షన్కి లడ్డూయే చేపిస్తాము. మేమైతే డ్రై ఫ్రూట్స్ మరియు కోవాతో ఈ లడ్డూని తయారు చేపించాము. చాలా స్వీట్గా, చాలా టేస్టీగా, డెలిషియస్గా ఉంటుందండి. మీరు కూడా బాలాజీ స్వీట్ షాప్లో ఎప్పుడైనా ట్రై చేయండి. చాలా స్వీట్గా ఉంటుంది ఈ లడ్డు. సో మా బుజ్జి బాబు ఫంక్షన్కి రిటర్న్ గిఫ్ట్స్ కోసం అయితే మేము ఈ బాక్సెస్ అయితే మేము ప్లాన్ చేసామండి. ఎందుకంటే ఈ లడ్డు అనేది ఈ బాక్సెస్లో వేసి ఇద్దాము అని చెప్పి ప్లాన్ చేసి ఈ బాక్సెస్ అయితే స్టీల్ బాక్సెస్ మేము ఆర్డర్ ఇచ్చుకున్నామండి బల్క్గా. సో ఈ బాక్సుల స్పెషాలిటీ ఏంటంటే, వాటిపైన చిరునవ్వు చిందించే స్మైల్ క్యాప్లు ఉన్నాయి కదండి, అది. అండ్ మా చిన్నోడి ఫంక్షన్ కదా, అందుకే గిఫ్ట్లు కూడా అల్లరిగా ముద్దుగా ఉండాలని కదా అని ఇట్లాంటి బాక్సెస్ అయితే నేను తీసుకున్నాము. సో ఈ పేరు చూసారు కదండి, ఈ పేరు, ఈ బాక్స్ మీద మా బాబు పేరు అర్హాన్ అని, ఇంకా ఆ ఫంక్షన్ జరిగిన డేట్, ఫంక్షన్ అని జ్ఞాపకం ఉంటుంది కదా, సో మెమొరీగా ఎప్పుడుగా ఉంటుంది కదని ఇట్లా తీసుకున్నాము. సో ఈ బాక్స్లో లడ్డూలు పెట్టి ఇవ్వడానికి ఈ జూట్ బ్యాగ్స్ అయితే తీసుకున్నాం మేము. చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. సో మాకు డైలీ నార్మల్ డేస్లో కూడా, డైలీ లైఫ్లో కూడా మేము ఇచ్చిన గెస్ట్స్కి వాళ్ళకి పనికొచ్చే విధంగా ఈ బ్యాగులు అయితే తీసుకున్నాం మేము. ఏదో మా చిన్న ప్రయత్నం అండి. ఈ చిన్న ప్రయత్నం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ బాక్సులు కూడా ఉన్నాయి కదా, సో మా వారు ప్లస్ మా ఇంట్లో ఉన్నవారు అందరూ ఆ లడ్డూని ఈ బ్యాగ్లో, ఆ బాక్స్ని ఒకటి, ఆ లడ్డూని ఒకటి బ్యాగ్లో ప్యాక్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈవినింగ్ అనేది ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. సో అందుకని వచ్చి మేము అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటున్నాము. వచ్చే గెస్ట్ వాళ్ళందరికీ బ్యాగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అందుకని మేమే ముందే ప్లాన్ చేసుకుని పెట్టుకుంటూ ఉన్నాము. మేము ఇక్కడ చూస్తున్నట్టు మేము ఒక 4 రకాల బ్యాగ్స్ అయితే తీసుకున్నామండి. సేమ్ బ్యాగ్సే, బట్ ఆ డిఫరెంట్ మోడల్స్లో తీసుకున్నాము. ఒకటైతే స్మైలీ, ఒకటైతే ఫ్లవర్స్, అట్లా తీసుకున్నాము. సో హోప్ మీకు నచ్చిందా? కమెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.
సో మా వారైతే బిజీగా ఉన్నారు అండి బ్యాగ్స్ ప్యాకింగ్ చేయడానికి. నేనైతే ఏదో కొంచెం వీడియో తీసుకుంటూ ఉన్నాను. సో లడ్డు బాక్స్ అన్నీ బ్యాగ్లో పెట్టేశాక ఇక్కడైతే మేము నీట్గా క్లీన్గా సర్ది పెట్టేసుకున్నాము. మళ్ళీ ఫంక్షన్ స్టార్ట్ అయితే హడావుడిలో జరుగుదు కదా, అందుకని చెప్పి నీట్గా పెట్టేసుకున్నాము. సో ఇదైతే సిల్వర్ ప్లేట్స్ అండి. ఇది చూస్తున్నారు కదా, ఒక చిన్న గోల్డెన్ ఫ్లవర్, ఇది గోల్డ్తో చేపించిన ఫ్లవర్ అండి. ఇది 1 గ్రామ్ అయితే పడింది అనుకుంటున్నాను, 1 గ్రామ్ ఫ్లవర్ చిన్నది. సో ఈ సిల్వర్ ప్లేట్స్ వచ్చి మేము మా పెళ్ళివి అండి, ఇవి మా పెళ్ళప్పుడు అయితే మేము సిల్వర్ ప్లేట్స్ తీసుకున్నాము. ఈ సిల్వర్ ప్లేట్ ఎందుకు అని అనుకుంటున్నారా? ఈ సిల్వర్ ప్లేట్స్లో మా బాబుకి ఈవినింగ్ ఫంక్షన్ అప్పుడు చూపిస్తానండి. ఈ వీడియో ఎండ్లో చూడండి, మీకే తెలుస్తుంది ఎందుకు ఇది అలంకరిస్తున్నారు అని చెప్పి. సో మీరు వీడియో అయితే తప్పకుండా ఎండ్ దాకా చూడాల్సిందే. సో నేనైతే ఈవినింగ్ కోసమని మనం ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్లవర్స్కి ఇట్లా డెకరేట్ చేపిస్తున్నాము. దీంట్లో మధ్యలో ఒకటి పెడతాము, అది ఏం పెడతామో మీరు గెస్ చేయండి. సో చెప్పేశాను. ఇక్కడ అయితే మేము లడ్డు పెట్టడానికి నేనైతే డెకరేట్ చేశాము. సో ఇదైతే మా బాబు వేసుకునేది ఈవినింగ్ డ్రెస్ అండి. ఇది ఈవినింగ్కి మా బాబుకి జ్యువెలరీ అండి. పర్టికులర్గా ఇది తీసి పెట్టాను. సో ఇది చూస్తున్నట్లయితే ఇది లయన్ సింబల్, లయన్ది ఒక పెండెంట్ అండి, గోల్డ్ది. పర్టికులర్గా మేము ఈ ఫంక్షన్కి అని ఒక జ్ఞాపకార్థం అంటే ఒక మెమొరీలా ఉంటుందని ఇది చేపించాము. సో ఈ మోడల్ వచ్చి నేను ఆన్లైన్లో చూసి మా వారు ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్లోనే ఆర్డర్ పెట్టారండి జ్యువెలరీ షాప్ వాళ్ళకి. సో వాళ్ళైతే ఇట్లా ఆర్డర్ చేసి ఈ లయన్ సింబల్ పెండెంట్ మాకు పంపించారు. సో ఇదైతే బ్రాస్లెట్స్ అండి, బ్రేస్లెట్స్ 2 టైప్స్ ఆఫ్ బ్రేస్లెట్స్ అయితే వేద్దాము అని తీసి పెట్టాను. సో మీకు చూపిస్తున్నాను. ఇది మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో ఇది మా బాబు చిన్నప్పుడు తీసుకున్న సెకండ్ బర్త్డేనో అప్పుడు తీసుకున్న బ్రేస్లెట్ అండి. అండ్ ఇదైతే ఈవినింగ్, ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం అయిపోయింది 4 o'clock. సో మా ఫోటోగ్రాఫర్స్ వాళ్ళందరూ కూడా వచ్చేసారు. సో ఈ స్వీట్ఫుల్ మూమెంట్స్ ఎప్పుడు గుర్తుండిపోయేలా చేయడానికి మా కోసము ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అయితే మేము వచ్చారు. వాళ్ళు మా బాబుకి క్యాండిడేట్ మూమెంట్స్తో పాటు మా ఫ్యామిలీని కూడా అందరినీ ఎంతో అందంగా అయితే క్యాప్చర్ చేశారు. సో మా బాబు చూడండి పోజులు ఇవ్వడంలో, ఫొటోస్ దిగడంలో బిజీగా ఉన్నారు. ఇది మాకు చాలా ప్రత్యేకమైన ఫంక్షన్ అండి. అందుకని మా ముస్లిం ట్రెడిషన్స్ ప్రకారము మేము ఒక మంచి పూల మాలతో మేము అయితే వేపించి ఒక పద్ధతిగా నీట్గా ఈ ఫంక్షన్ అనేది స్టార్ట్ చేస్తామండి. ఇదైతే లడ్డు చూసారండి, ఇదైతే మేము బాలాజీ స్వీట్ షాప్లో పర్టికులర్గా చేపించామండి. ఒక్కొక్క లడ్డు 5 kgs అండి. వాళ్ళు ఈ లడ్డు చాలా బాగా డెకరేట్ చేసి ఇచ్చారండి. పైన మొత్తము కుందన్స్తో అట్లా తయారు చేపించి అయితే ఇచ్చారు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఈవెన్ పెద్ద లడ్డు కూడా చాలా బాగుంది టేస్ట్ పరంగాను. సో మా బాబు ఇంకా బిజీగానే ఉన్నారు పోజులలో. ఫోటోగ్రాఫర్స్ అయితే మా వాడిని వదలడం లేదు ఫొటోస్ తీసేదాకా. సరే, ఇక మెయిన్ పార్ట్కి వస్తే మౌలానా గారు మా ఇంటికి వచ్చేసారండి. ఆయన మా బాబు చేత ఖురాన్లోని మొదటి వచనాన్ని చదివిపిస్తారు. ఆ తర్వాత మా బాబు భవిష్యత్ కోసం మంచి మార్గంలో నడవాలని, గొప్పగా ఎదగాలని ఎన్నో ప్రేయర్స్, ఎన్నో దువాలు చేస్తారు. సో సరే, ముందుగా అసలు ఈ బిస్మిల్లా ఫంక్షన్ అంటే ఏంటో సింపుల్గా చెప్పేస్తానండి. మన తెలుగులో అక్షరాభ్యాసం అంటారు కదా మన తెలుగు వాళ్ళలో. సో అచ్చం అలాగే ముస్లింలలో ఇది బిస్మిల్లా ఫంక్షన్ అంటాము, లేదా మొహ్తబ్ అని కూడా చెప్తాము. పిల్లలు ఖురాన్ చదవడం నేర్చుకునే ఆరంభం అన్నమాట. సో ఇస్లాం గురించి ఒక మంచి నైతిక విలువలు, మంచి ప్రవర్తన నేర్చుకోవడానికి ఇదే ఫస్ట్ స్టెప్. మా చిన్నారి
బుజ్జి అర్హాను ఈ పవిత్రమైన ప్రయాణంలో స్టార్ట్ చేస్తున్నందుకు మాకైతే చాలా గర్వంగా, చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి శుభకార్యాలు పిల్లలకు ఇస్లామిక్ విజ్ఞానాన్ని, నైతిక విలువలను నేర్పేందుకు ఒక గొప్ప ఆరంభం అండి. మా చిన్నారి అర్హాన్ ఈ పవిత్ర ప్రయాణాన్ని మొదలుపెట్టినందుకు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వేడుకను మేము ఊరికే అలా ప్లాన్ చేసేయలేదండి. దీనికోసం ఒక ప్రత్యేకమైన ముహూర్తం అనేది ఉంటుంది. మా ముస్లిం ట్రెడిషన్స్లో మా బాబుకి 4 years 4 months 4 days నిండిన తర్వాతే ఈ ఫంక్షన్ అనేది చేస్తారు. ఎవరికైనా బాయ్స్కైనా గర్ల్స్కైనా ముస్లిం ఫంక్షన్లో ఈ పర్టికులర్ 4 years 4 months 4 days 4 AM కరెక్ట్గా ఈ ఫంక్షన్ అనేది చేపిస్తాము. మౌలానాకి పిలిచి మా ఖురాన్ ఉంది కదండి, మా ఖురాన్లో ఒక పర్టికులర్ పార్ట్ అనేది మేము మా చిన్న బాబుతో చదివిపిస్తాము. ఆ లడ్డు మీద చేయి పెట్టాలన్నమాట. చేయి పెట్టి ఏదైనా ఒక స్వీట్ కదండి లడ్డు, సో ఆ స్వీట్ మీద ఆ స్వీట్నెస్తో చదువు అనేది స్టార్ట్ చేపిస్తాము. ఆయనే వచ్చి స్వయంగా మా ముస్లిమ్స్ ప్రకారము మా వర్డ్స్ అరబీ నేర్చుకోవడం కోసం స్టార్ట్ చేస్తారు. సో ఈ మొక్తబ్ ద్వారా పిల్లలకి ఖురాన్లోని మొదటి సూరాలు లేదా చిన్న చిన్న సూరాలు నేర్పిస్తాము. ఇదొక మంచి స్టార్ట్ అన్నమాట. పిల్లలు మా అల్లా గురించి, మన ప్రవక్త గురించి తెలుసుకోవడానికి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. అంటే బాగా చదివావు, మంచిగా చదివావు అని చెప్పి బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నారు. సో ప్రేయర్ అయితే అయ్యాక మా బాబు ఈ మొక్తబ్ ఫంక్షన్ ద్వారా మా బాబు బాగా చదువుకొని మంచి జ్ఞానాన్ని సంపాదించుకొని సమాజానికి ఉపయోగపడే మంచి మనిషిగా ఎదగాలని మేమైతే యాజ్ ఏ పేరెంట్స్ మేము కోరుకుంటాము. మీరందరూ కూడా మా బాబు మంచి భవిష్యత్ కోసమని బ్లెస్ చేయండి. సో ఈ స్లేట్ చూస్తున్నారండి, ఈ స్లేట్ సిల్వర్ స్లేట్ అండి. దీంట్లో మా అరబ్బీ వర్డ్స్ అయితే మేము రాసాము. మౌలానా గారు వచ్చి స్వయంగా మా బాబు చేత రాయిపించారండి. ఈ సిల్వర్ స్లేట్ పర్టికులర్గా మేము కస్టమైజ్ చేయించాము. సో మా బాబు ఈవినింగ్ ఫంక్షన్కి అయితే రెడీ అయిపోయారండి. ఈ క్యూట్ లిటిల్ అర్హాన్ పేరు మీద ఈ రింగ్ అండి, ఇది కూడా కొత్తగా చేయించాము. బాగుంది కదా. సో పర్టికులర్గా మా బాబు జ్యువెలరీ గురించి వేరే వ్లాగ్ ఎప్పుడైనా టైం ఉంటే తీస్తానండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ బిస్మిల్లా ఫంక్షన్ ఎలా జరిగిందో మీరు ఒక ఐడియా అనేది వచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీతో షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇట్లాంటి మరిన్ని ఫ్యామిలీ వీడియోలు వ్లాగ్స్ కోసం బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. సో మెయిన్ పార్ట్ ప్రేయర్ అయిపోయాక మా బాబు ఇప్పుడు ఈవినింగ్కి పోజులు అయితే ఇస్తున్నారు. మా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్కి మా బాబు ప్రొఫెషనల్గానే బాగా మంచిగా పోజెస్ అయితే ఇస్తున్నాడండి. ఇక డిన్నర్ సంగతి అంటారా, ఇదే ఇంకో సర్ప్రైజ్ అండి. మా బాబు ఫంక్షన్లో డిన్నర్ మేము ఒక 5 star హోటల్లో అరేంజ్ చేసాము. ఆ విశేషాలన్నీ, ఆ హోటల్ విశేషాలు, అక్కడ మేము ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అన్నీ మీకు నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే నేను చూపిస్తాను. సో స్టే ట్యూన్. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో ద్వారా మీ ఒపీనియన్స్ను తప్పకుండా అయితే కామెంట్ చేయండి.